3 పాములు దేవుళ్ళలా మారిపోవాలని ప్లాన్ వేసి ఊరిలోని ఒక గుడిలోకి దూరి తామే దైవిక డ్రాగన్లు అని బిల్డప్ ఇస్తాయి. ఊరి జనం కూడా వాళ్ళను నమ్మి భక్తితో పూజలు చేస్తూ ఉంటారు. ఆ పూజల పవర్ వల్ల ఈ పాములు వేగంగా ఎదుగుతూ ఉంటాయి. అయితే ఆ ఊరిలో అప్పట్లో విపరీతమైన కరువు ఉండేది. ఒకరోజు ఈ పాములకు బాగా ఆకలి వేసి కడుపులో సౌండ్ వస్తుంటే ఊరి జనం అది ఆకాశంలో మేఘాలు ఉరుములు అనుకొని వర్షం వస్తుందని గిన్నెలతో బయటికి వస్తారు. కానీ వర్షం రాదు. కోపంతో జనం గుడిని పడగొట్టడానికి సిద్ధపడతారు. అప్పుడు ఆ పాములు ఎలాగో అలా మేనేజ్ చేసి 3 రోజుల్లో వర్షం కురిపిస్తామని ప్రామిస్ చేస్తాయి. నిజానికి వాటికి వర్షం కురిపించే సీన్ లేదు. కానీ ఊరి జనం మీద జాలితో పక్కనే ఉన్న మరో గుడికి వెళ్లి వర్షం కోసం వేడుకుంటాయి. అక్కడ అసలు దేవుడు కోపంతో వీటిని తరిమేస్తాడు. చేసేదేం లేక రాత్రికి రాత్రి నదిలో నీళ్లు నింపుకొని వచ్చి పొలాల్లో చల్లుతూ ఉంటాయి. పెద్ద పాము అయితే నోటి నిండా నీళ్లు నింపుకొని ఆకాశంలోకి పిచ్చికారి కొడుతుంది. దాంతో జనం వర్షం పడుతుందని సంబరపడతారు. వీటి కష్టాన్ని చూసి జనం ఆ పాములను ఓన్ చేసుకుంటారు. ఆ పాములు కూడా డ్రాగన్లుగా మారుతున్న సమయంలో ఒక నిజమైన డ్రాగన్ దేవుడు వచ్చి గుడిని ధ్వంసం చేసి ఊరికి నిప్పి పెడతాడు. ఊరు నాశనం అవ్వడం చూడలేక ఒక పాము తన ప్రాణాలను పణంగా పెట్టి డ్రాగన్ దేవుడితో పోరాడుతుంది. ఆ ఫైట్ లో నదికి ఉన్న కట్ట తెగేలా చేస్తుంది. దాంతో నీళ్ళన్నీ ఊరిలోకి వచ్చి పంటలు పండుతాయి. కరువు పోతుంది. చివరకు జనం ఆ 3 పాములను గౌరవంగా మళ్ళీ గుడిలో ప్రతిష్ఠించుతారు. షో కొట్టడం ముఖ్యం కాదు. మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే, మనలో టాలెంట్ లేకపోయినా మన కష్టాన్ని చూసి కాలమే మనల్ని విజేతలను చేస్తుంది.